దేవునికి అవసరం కనుక నిన్ను ఎలాగైనా ఆయన కోసం పట్టుకోవాలి కనుక ఏదో ఒక ముళ్ళు పెట్టాడు, ఆయన కోసం పట్టుకున్నాడు. అందుకనే మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం. ఇప్పుడు క్రీస్తులో ఉండడానికి గల కారణం కూడా అదే. మనమందరం కూడా దేవునికి కావాలి కాబట్టి మనల్ని పట్టుకున్నాడు ఆయన. ఆయన కోసం పట్టబడిన మనము ఆయన కోసం ఏం చేస్తున్నాం ఈ భూమి మీద? ఎస్తేరు అనాథగా పెరిగింది, అనాథగా జీవించింది, కానీ రాజభవనంలో రాణిగా ఉండడానికి వెళ్ళిపోయింది. దేవుని యొక్క ప్రణాళిక అనాథగా ఉండడం కాదు. అందుకనే దేవుడు కూడా చెప్పాడు యోహాను రాసిన సువార్తలో, నేను మిమ్మల్ని అనాథలుగా ఇడువను. ఈ లోకములో ఎవరు లేరని ఏడుస్తుండొచ్చు, ఎవరు లేరని బాధపడవచ్చు, కానీ నీకు దేవుడున్నాడు, నిన్ను అనాథగా ఇడువడు. ఇదిగో ఆనాడు ఎస్తేరుని ఎలాగో వాడుకున్నాడు, ఈరోజు నిన్ను వాడుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరును ఎందుకు రాజభవనంలోకి తీసుకొచ్చాడంటే బిడ్డలారా, యూదా జాతి నాశనం అవుతుంటే యూదా జాతిని రక్షించడానికి ముందుగానే ప్లాన్ చేసిన దేవుడు రాజభవనములో రాజకోటలోనికి దేవుడు మహారాణిగా పంపించాడు. అనాథగా పెరిగిన ఈ ఎస్తేరును మహారాణిగా పంపించాడు. ఈ రోజున ఏ కులములోను ఉన్నా, ఏ మతంలోని ఉన్నా, ఏ వర్గంలోని ఉన్నా, ఏ జాతిలోనూ ఉన్నా నిన్ను యేసు ప్రభు వారు ఎందుకు పట్టుకున్నాడు అని అంటే, నీ జాతి కోసము, నీ దేశం కోసము నువ్వు చేసే పని చాలా ఉంది. ఇంకా ఏం చేస్తున్నావు? కాలయాపన చేసుకుంటూ నీ చుట్టూ గీత గీసుకుని నా కుటుంబము, నా సంఘము నేను అనుకుంటూ ఉంటున్నావా? లేక లేదు, నన్ను రక్షించిన దేవుడు నా ప్రజలను కూడా రక్షించాలని ఏం భారం కలిగి ఉన్నావు? ఈ రాత్రి నిన్ను ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నీ ప్రజలను, నీ కుటుంబీకులను, నీ రక్త సంబంధికులను ఎంతమందిని కాపాడగలిగావు బిడ్డ? ఎంతమందిని క్రీస్తు కొరకు పట్టుకోగలిగావు? 1,20,000 మంది నశిస్తుంటే చూడలేని దేవుడు ఆనాడు యోనాని పంపించాడు. ఈ రోజున 120 కోట్ల మంది ప్రజలు నరకానికి జోగుచుంటే చూడలేక ఆయా ప్రాంతాలలో, ఆయా వర్గాలను జీవిస్తున్న మనల్ని ఆయన కోసం పట్టుకున్నాడే. ఇదిగో నా దేశం కొరకు నేను సేవ చేయాలి, నా దేశం కొరకు నేను జీవించాలి అనే తాపత్రయం నీకు ఎలాంటి మనసు నువ్వు కలిగి ఉన్నావు? ప్రియమైన దేవుని వారలారా, నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఎవరితోటో మాట్లాడడం లేదు. క్రీస్తును నమ్మావా? బాప్తిస్మం పొందావా? బాప్తిస్మం పొందిన నీ వంతు నీ దేశం కోసము, నీ పట్టణం కోసము సేవ చేయాల్సింది చాలా ఉంది. ఇదిగో మనము నివసిస్తున్న మన భారతదేశము, ఈ సువిశాల భారతదేశము, మనము సర్వ మతాలను స్వేచ్ఛగా ప్రకటించుకొని, భావా స్వేచ్ఛను ప్రకటించుకునే హక్కును కలిగించింది నా దేశము. మరి నా దేశంలో నా ప్రజలు ఆగమవుతున్నారు. త్రాగుబోతులుగా, ఎంతోమంది వ్యభిచారులుగా, డ్రగ్స్కు అలవాటై యువత ఎంతోమంది పక్కదారి పడుతూ నాశనానికి జోగుతున్నారే. ఇదిగో ఇట్టి నా దేశం కొరకు నేను భారం కలిగి ప్రార్థన చేసి సువార్తను ప్రకటించడం నా మీద బాధ్యత లేదా? నా మీద అంటే నా మీద, వింటున్న నీ మీద కూడా నీ దేశ ప్రజల కోసము రక్షణ సువార్తను ప్రకటించే హక్కు, బాధ్యత నీ మీద ఉందని జ్ఞాపకం చేయించున్నాను. ప్రియమైన వారులారా, ఆనాడు ఎస్తేరును కోటలోనికి పంపడానికి, రాజభవనములో మహారాణిగా పంపడానికి, ఒక అనాథను పంపడానికి గల ఉద్దేశము యూదా జాతి కాపాడబడాలి, శత్రువైన హామాను ఉరితీయబడాలి. ఈనాడు చూడండి బిడ్డలారా, ఎంతమంది మత సాందస్యవాదులు మత మార్పిడి అంటున్నారు, మతబోధ అంటున్నారు, అనేక రకాలను చెప్తున్నారు. ఒక తాగుబోతును మార్చలేరు వీరు, ఒక తిరుగుబోతును మార్చలేరు, ఒక వ్యభిచారపు జీవితాన్ని మార్చలేరు, ఒక తీవ్రవాదిని మార్చలేరు. కానీ నోట్లో కూర్చొని నోటి మాటలతో మతబోధ, మత మార్పిడి అంటూ రకరకాల భేదాలను కలిగిస్తూ రకరకాల అపోహలను ప్రజల మధ్యలో సృష్టిస్తున్నారు. దేశం నాశనమవుతుంటే పట్టించుకొని వారు మారు మనసు పొందుతున్న ప్రజలను, మారు మనసును ప్రకటిస్తున్న ఈ బోధను తప్పుపడుతున్నారండి. ఇట్టి వారు ఎవరో తెలుసా? నాడు హామానులే. హామాను ఎలాంటి కుట్ర చేశాడో యూదా మతాన్ని అంతమొందించాలని, ఈనాడు కూడా క్రైస్తవ్యాన్ని అంతమొందించాలని ఎంతోమంది సాప కింద నీరులా ప్రవహిస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రణాళికలు చేసినా ఆగిపోనిది, సాగిపోయేదే నా క్రైస్తవ్యము. క్రైస్తవ్యం ఈజ్ నాట్ ఏ రిలీజన్, ఇట్ ఈస్ ద వే ఆఫ్ హెవెన్. ఇది పరలోక మార్గము, పరలోక ద్వారం. ఇది దీన్ని ఎవరు కూడా ఆపలేరు. ఆపడానికి ప్రయత్నించిన ఎంతోమంది మార్చబడ్డారు. ఒకనాడు
క్రైస్తవులను చంపడమే ఒక పనిగా పెట్టుకొని క్రైస్తవ తీవ్రవాదిగా, క్రైస్తవులను అంతమొందించడానికి ఒక తీవ్రవాదిగా వచ్చిన ఆనాటి సౌలు, హామాను ఇద్దరు ఈక్వెల్. హామాను ఉరితీయబడ్డాడు, సౌలు మార్చబడ్డాడు, క్రీస్తు సైనికుడిగా మార్చబడ్డాడు. ఈనాడు ఎంతోమంది క్రైస్తవ్యానికి విరోధంగా మాట్లాడుతూ, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నటువంటి హామానులు ఉన్నారు, సౌలులు ఉన్నారు. అలాంటి వారిని మార్చడానికి దేవుడు శక్తిమంతుడు. ఆమేన్, ఆమేన్ అందామా? నా దేశము దేవుని కొరకు మార్చబడి సరైన క్రమం కలిగి, మారు మనసు కలిగి, జీవితాలను మార్చుకొని జీవించడానికి ఒకసారి ఆమేన్ అందాము. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, నా దేశము యేసు కోసము సొంతం అవ్వాలి. నువ్వు ఒకవేళ విశ్వాసివైతే నువ్వెందుకు నీ దేశంలో ఉన్నావు అనంటే, నీ దేశ ప్రజల రక్షణ కోసమే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. నువ్వు దొరకవు కాబట్టి నీకు ఒక ముళ్ళు పెట్టాడు. రోగం అనే ముళ్ళు, అనారోగ్యం అనే ముళ్ళు, సమస్యలనే ముళ్ళు పెట్టుకున్నాడు. ఆయన కోసం పట్టుకున్నాడు. పట్టుకున్నంత మాత్రాన నాకు అదొచ్చినది ఇదొచ్చిందని మైకులు తీసుకుని సాక్ష్యాలు చెప్పి నా వంతు అయిపోయింది అనుకుంటున్నావేమో. నువ్వు పొరపడుతున్నావు. నీ మీద పెద్ద బాధ్యత ఉంది. నీ దేశం కొరకు సేవ చేయాలి. నీ దేశంలో నశించిపోయే ప్రజలున్నారు. నరకానికి జోగుతున్న నీ చుట్టూ ఎంతోమంది విగ్రహారాధిక చేసే ప్రజలున్నారు. అట్టి ప్రజలకు సువార్త చేసే బాధ్యత నీ మీద ఉంది. నువ్వు ఒకవేళ విశ్వాసమైతే నీ మీద బాధ్యత ఏంటో తెలుసా? నీ దేశం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. రోజు కనీసము ఒక 10 నిమిషాలు 20 నిమిషాలైనా ప్రార్థన చేయాలి. నీ దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. సువార్త ప్రకటించాలి. ప్రాముఖ్యమైన పని. కనీసము సువార్తను రోజుకు ఒకరికైనా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ సువార్తను నువ్వు ప్రకటించాలి. ఒకవేళ ప్రకటించలేకపోతే ప్రకటించే నీ సేవకులకు సహకరించు. ప్రకటించే సువార్థికులకు చెయ్యత నువ్వు. సువార్త ప్రకటించకపోతేనే శ్రమ. ఈ రోజున శ్రమలు వచ్చాయంటున్నారు. శ్రమలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? బైబిల్ ప్రకారము విశ్వాసివి నీవైతే సువార్త నువ్వు ప్రకటించక ఉంటున్నావు కనుకనే నీకు శ్రమ వస్తుంది. అందుకనే సువార్త ప్రకటన కొరకు నువ్వు ఏమి చేయగలవో అది చేసేయి దేవుని కొరకు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి బిడ్డలారా, ఈ రోజున నువ్వు విశ్వాసమైతే నీ దేశ భద్రత కొరకు కూడా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. దేశానికి భద్రత లేదు. ఈ రోజున చూడండి, ఎంతోమంది ఉగ్రవాదులు, ఎంతో ఉగ్రవాదము తాండవమాడుతుంది దేశంలో ఉగ్రవాదము తాండవమాడుతుంది. ఈనాడు భారతదేశంలో బిడ్డలారా నెమ్మది లేకుండా చేయడానికి మత సాందస్యవాదులు, ఎంతోమంది తీవ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మన భారతదేశంలో బిడ్డలారా లెక్కల ప్రకారము రోజుకి 86,853 మంది ప్రతిరోజు మన భారతదేశంలో జన్మిస్తున్నారు. అంటే వీరందరూ కూడా క్రీస్తు అంటే ఎరుగని కుటుంబాల్లోనే జన్మిస్తున్నారు. 86,853 మంది ప్రతిరోజు మన భారతదేశంలో క్రీస్తు నెరగని కుటుంబాల్లోనూ జన్మిస్తున్నారు అని అంటే బిడ్డలారా, ఇంకా మన బాధ్యత పెరుగుతుందా తగ్గుతుందా అన్న రోజుకి? ఇంకా చూస్తే బిడ్డలారా 1,26,500 మంది ప్రతి సంవత్సరము యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. యాక్సిడెంట్స్ అంటే బిడ్డలారా, యాక్సిడెంట్ అంటే సాతాను యొక్క ప్రాణది. సాతానుగాడు చేసే ప్లాన్ అది. సాతాను దృష్టిలో యాక్సిడెంట్స్ అంటే ఆత్మహత్యలతో సమానము. అంటే ఆత్మహత్య చేయబడే ఏ ఆత్మ కూడా పరలోకానికి వెళ్ళబడదు. అంటే ఈ రోజున సాతానుగాడి యొక్క ప్లాన్ ఏంటంటే మన దేశంలో 1,26,000 నుండి 500 మంది చనిపోతున్నారనంటే వీళ్ళని ఆత్మహత్యలో లీస్టులో పెట్టేసి పరలోక ప్రవేశాన్ని వాడు క్లోజ్ చేస్తున్నాడనంటే సాతాను యొక్క ప్లాన్ ఏంటో అర్థం చేసుకోవాలి. మన భారతదేశంలో ఆత్మలన్నీ నరకానికి వెళ్ళాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తుల కొరకు బిడ్లరా మనం ఎలాంటి భారం కలిగి ఉన్నాం? ఒకనాడు బిడ్లరా, ఒకప్పుడు విలియం కేరీ అనేటువంటి భక్తుడు ఇంగ్లాండ్లో పుట్టాడు. అతడు చెప్పులు కుట్టుకునే వృత్తి కలిగిన వాడు. విలియం కేరీ అనేటువంటి వ్యక్తి చెప్పులు కుట్టుకునే వ్యక్తి ప్రతిరోజు
ఇండియా మ్యాప్ను, బర్మా దేశము యొక్క మ్యాప్ను పట్టుకొని, ప్రభువా నన్ను ఈ భారతదేశం కొరకు, ఈ బర్మా దేశం కొరకు నన్ను వాడుకొని ప్రతినిత్యము ఏడ్చేవాడట దేవుని సన్నిధిలో. అయితే దేవుణ్ణి అడిగి, ప్రభువా నన్ను నీ సేవ కొరకు, నీ స్వార్థ కొరకు భారతదేశం పంపని ప్రార్థన చేశాడంట విలియం కేరీ. దేవుడు అనుకోకుండా ఒక అనుమతి ఇచ్చాడు. భారతదేశము వాడ ప్రయాణం చేసి కలకత్తా నగరానికి రావడానికి విలియం కేరీకి ఒక అవకాశం ఇచ్చాడు. ఇస్తే బిడ్లరా, గొప్ప అవకాశాన్ని వాడుకొని చెప్పులు కుట్టుకునే వ్యక్తి అయిన దేవుని కొరకు ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి సువార్త ప్రకటన కోసం వచ్చాడు. సువార్త ప్రకటన కోసం వచ్చిన ఆయనను ఎంతోమంది నీచంగా చూశారు, ఎంతోమంది దూషించారు. ఆ రోజుల్లో ఇంతగా లేదు, ఎంతో నిరుత్సాహపరిచారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తన భార్య పిల్లలతో వస్తే బిడ్లారు, ఇక్కడ ఉన్న వాతావరణము పడక తన కుమారుడు చనిపోయాడు. తన కుమారుడు చనిపోతే కూడా కలకత్తా నగరంలో ప్రజలు ఎవరు కూడా ఆయనకు సహకరించకపోతే తన కొడుకు యొక్క సమాధిని తానే తవ్వుకొని, తానే తన 2 చేతుల మీదలో తన చనిపోయిన కొడుకును మోసుకొని సమాధి చేసుకొని, ఎక్కడో ఇంగ్లాండ్లో పుట్టిన వ్యక్తి భారతదేశంలో తన కొడుకును పోయినా కూడా ఎలాంటి దుఃఖం లేకుండా, ఎలాంటి వేదన లేకుండా, ఎలాంటి నిరుత్సాహం లేకుండా తన కొడుకును సమాధి చేసి మరలా కలకత్తా నగరంలో సువార్త ప్రకటనను మళ్ళా మొదలుపెట్టి ఎన్నో వేల ఆత్మలకు సువార్తను ప్రకటించాడు. ఈ రోజున భారతదేశంలో అనేక భాషల్లోనికి బైబిల్ తర్జమా అయిందంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మిషనరీ అయిన విలియం కేరీ గారి యొక్క పుణ్యమే, ఆయన యొక్క దయనే. నేను అడుగుతున్నాను బిడ్డలారా, ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చినటువంటి వ్యక్తి నా దేశం కొరకు ఇంత భారం కలిగి ఉంటే, ఇండియాలో పుట్టించిన నా దేవుని యొక్క భారము నా దేశం కొరకు నేనేం చేశాను? ఆ మంట నాలో మండుతుంది, ఆ వేదన నాలో మండుతుంది. ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి ప్రయాణం చేసి విలాసవంతమైన జీవితం, ఇంగ్లాండ్లో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ఎంతో ఘోరమైన ప్రయాణాన్ని చేసి నా దేశం కొరకు వచ్చి నా దేశ ప్రజల కొరకు ప్రార్థన చేసి నా దేశం కొరకు సేవ చేసిన విలియం కేరీ లాంటి వ్యక్తులు నా దేవునికి కావాలి ఈరోజు నా దేశంలో. అలాంటి వారి కోసమే దేవుడు చూస్తున్నాడు. ఇదిగో ఈరోజు మాట్లాడుతున్నాడు, రోజున మాట్లాడుతున్నాడు. నీ దేశం కొరకు నీ దేవునికి ఏమిచ్చావు? నీ దేశంలో ఎన్నో వేల మంది చనిపోతున్నారు. ప్రతిరోజు 62,000 మంది ప్రతిరోజు చనిపోతున్నారు. వీరందరూ క్రీస్తు నెరగకుండా మరణిస్తున్నారు. వారికి సువార్త లేకుండా వారు మరణిస్తున్నారు. మరి వారికి సువార్త చేసే బాధ్యత ఎవరిది? ప్రియమైన వారులారా, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో 10 లక్షల మంది కంటే ఎక్కువ స్వలింగ సంపర్కులు, పాపం చేసే వ్యక్తులు ఉన్నారు ఈ లోకంలో, మన దేశంలో. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 10 లక్షల మంది, తెలంగాణ ఆంధ్రప్రదేశంలోనే 10 లక్షల మంది కంటే ఎక్కువ స్వలింగ సంపర్కులు ఉన్నారని ఒక అంచనా. ఇంకా ఇండియా మొత్తంకి వచ్చేస్తే 25 నుండి 30 లక్షల మంది స్వలింగ సంపర్కులు, అంటే శరీరాన్ని అమ్ముకుంటూ దేవునికి అన్యాయం చేస్తూ దేవుని బాధ పెడుతున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అట్టి వారి కోసం ప్రార్థన చేసి అట్టి వారికి సువార్త ప్రకటించే విలియం కేరీలు ఎవరు వస్తారు? ఇంకా మిషనరీలు వచ్చి సువార్త ప్రకటించాలా? ఇంకా దైవ సేవకులు వచ్చి చనిపోవాలి ఈ దేశంలో? ఎందుకు నీవు నీ దేశంలో మార్చబడ్డావంటే, ఆనాడు అనాథ అయిన బాలిక ఎస్తేరు ఎందుకు మార్చబడిందంటే యోధా జాతి రక్షణ కొరకు. ఈరోజు నువ్వెందుకు నీ కుటుంబంలో రక్షించబడ్డావంటే నీ కుటుంబము, నీ గ్రామము, నీ మండలము, నీ రాష్ట్రము, నీ దేశము దేవుని కొరకు పట్టబడాలి, దేవుని కోసం సొంతం కావాలి అని. మరి నీ దేశం కొరకు ఏం పని చేశావు? బిడ్డలారా, ఈ రోజున మన భారతదేశంలో ఎన్ని వేల మంది, ఒక అంచనా ప్రకారము 2,31,00,000 మంది ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారని ఒక అంచనా. అనేక రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. ఎన్నో రకాల వ్యాధులతో ప్రబలి మనుషులు చనిపోతున్నారు. మరణించే ప్రజలు, వీరికి సువార్త ఎవరు ప్రకటించాలి? చూడండి, ఈ రోజున మన భారతదేశంలో రకరకాల కుల వ్యవస్థలు ఏర్పడ్డాయి, అనేక రకాల బోధలు ఏర్పడ్డాయి, అనేక రకాల అంశాలను గురించి బోధిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.
ప్రజలు కూడా గుడ్డిగా ఏది పడితే అది నమ్ముతున్నారు. ప్రియమైన వారులారా, వీక్షకులారా, ఏది పడితే అది గుడ్డిగా నమ్మొద్దు, సత్యాన్ని నమ్మండి. ప్రైజ్ ది లార్డ్. మన దేశంలో బిడ్డలారా, ఒక సావుకుడిగా నేను ప్రార్థన చేయించున్నాను. నా దేశంలో దేవుని కోసము ప్రతి ఒక్క హృదయము దేవుని మందిరాలుగా కట్టబడాలని ప్రార్థన చేయించున్నాను. ఈనాడు మానవ జీవితాలను, మనుషుల జీవితాలను చెడగొట్టే సినిమా హాల్స్ ఉన్నాయి. కొన్ని వేల లక్షల సినిమా హాల్ ఉన్నాయి మన దేశంలో. ఈ సినిమా హాళ్ళన్నీ దేవుని మందిరాలుగా మార్చబడును గాక, ఆమేన్ అని ప్రార్థన చేయించున్నాను. నేను నాతో ఏకీభవించిన వారైతే ఆమేన్ చెప్పండి. ప్రియమైన వారులారా, ఈ రోజున విపత్తును తప్పుదారి పట్టించే సాతాను యొక్క నిలయాలు ఈ లోకంలో మన దేశంలో చాలా ఉన్నాయి. ఆనాడు బిడ్డలారా, మన దేశ బైబిల్ గ్రంథంలో కూడా రాయబడింది. ఈ సినిమాలు అనేవి బబులోనులో ప్రారంభం చేయబడ్డాయి. బబులోనులో గోడలకు తెరలు ఏలాడదీసి బొమ్మలు ప్రదర్శించేవారు. ఈనాడు అది ఇంకా రూపాంతరం చెంది ఈ రోజున చూడండి, అశ్లీలత, నగ్నంతో కూడినటువంటి వాటిని పురికొల్పుతూ ఎంతోమంది యువతను చెడగొడుతున్నటువంటి సినిమా ప్రదర్శనలు. ఇట్టి వారి కోసమే నేను నా దేశంలో ఉన్న ఒక బాధ్యత కలిగిన క్రైస్తవుడిగా నేను ప్రార్థన చేయించున్నాను. తను చెడగొట్టి, నా దేశ ప్రజలను చెడగొట్టే సినిమా హాల్స్ అన్ని దేవుని మందిరాలుగా మార్చబడునుగాక అని. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, ఈ రోజున చూడండి, ఎన్నో రకాలు మద్యపానాలు, వైన్స్ను తయారు చేసి ఎంతోమంది కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఆగబోతులు ఎక్కువైతున్నారు, కుటుంబాలు నాశనం అవుతున్నాయి, కుటుంబాలు పతనం అవుతున్నాయి. ఈ రోజున బ్రాందీ షాపులు, మద్యపానము, ఎవరికి శ్రమలు కలుగుతాయి, ఎవరు ఎక్కిరింతల పాలవుతారంటే వాక్యం చెప్తుంది, ఎవరు మద్యపానం సేవిస్తారో మద్యపానం సేవించిన వారే ఎక్కిరింతల పాలవుతారు, వారే నిందల పాలవుతారు, వారే దరిద్రులు అవుతారు. మరి నా దేశంలో ఈ మద్యపానము ద్వారా దరిద్రులు అవుతున్నా, శాపగ్రస్తులు అవుతున్నా నా దేశ ప్రజల కొరకు నేను ప్రార్థన చేయాలా లేదా బిడ్డలారా? అంటే క్రైస్తవుడిగా మారిన ప్రతి వ్యక్తి మీద ఈ బాధ్యత ఉన్నది. మన దేశంలో ఈ మద్యపానం అంతా కూడా మార్చబడాలి. ప్రతి వ్యక్తి యొక్క హృదయము, శరీరము దేవుని దేవాలయంగా మార్చబడాలి. సాతాను యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? దేహము దేవుని ఆలయం కనుక ఆ దేహాన్ని చెడగొట్టాలి ఏదో ఒక విధంగా, స్మోకింగ్ ద్వారా, డ్రింకింగ్ ద్వారా. అదే ప్రణాళికలు జరిగిస్తున్నాడు సాతానుగాడు, పనిచేస్తున్నాడు. ఇదిగో సేవకులుగా, సువార్థికులుగా, దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడా వానికి యాంటీగా పనిచేయాలి. హల్లెలూయా. అలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందో అప్పుడు మన దేశంలో మార్పులు జరుగుతాయి బిడ్డలారా. ఈరోజున చూడండి, విగ్రహారాధన 50, 60, 70 సంవత్సరాల క్రింద ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఈ రోజున విగ్రహారాధన, ఎన్నో అడుగుల విగ్రహాలను చేసుకుంటూ పూజిస్తున్నారు. విగ్రహారాధన ఎక్కువైపోయింది ఈ రోజున. విగ్రహారాధన దేవుని దృష్టిలో వ్యభిచారం కంటే ఘోరమైన పాపం. వ్యభిచారాన్ని దేవుడు తీవ్రంగా చూస్తున్నాడు. విగ్రహారాధన దేవుని దృష్టిలో, విగ్రహారాధన వ్యభిచారం కంటే ఘోరమైందంటే, ఘోరమైన వ్యభిచారాన్ని ఆయన ఎంత చూస్తున్నాడు తెలుసా? చాలా సీరియస్గా చూస్తున్నాడు. చాలా సీరియస్గా చూస్తున్నాడు. మరి ఇట్టి విగ్రహారాధన మాన్చబడడానికి తప్పకుండా మనము సువార్తను ప్రకటించాలి. సువార్తకు దేవుని యొక్క శక్తి ఉంది. బిడ్డలారా, ఈ రోజున సమరయ స్త్రీ లాంటి వ్యభిచారం చేసే స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. సమరయ స్త్రీ లాంటి వ్యభిచారపు స్త్రీలు ఎంతోమంది ఉన్నారు నా దేశంలో. అట్టి వారికి సువార్తను ఎవరు ప్రకటించాలి? ఆనాడు సమరయ స్త్రీ మారింది, యేసును అంగీకరించింది. అంగీకరించడమే కాదు, తన గ్రామాన్ని యేసుకు సొంతం చేసింది. హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నీ కుటుంబంలో, నీ గ్రామంలో ఒక్కడివే. నువ్వు ఎందుకు మార్చబడ్డావో తెలుసా? నీ గ్రామాన్ని దేవుని కోసం పట్టుకోవాలని, నీ గ్రామాన్ని దేవుని కొరకు మార్చాలని. నీ దేవుని గురించి నీ గ్రామానికి పరిచయం చేసావా? ఒకనాడు బిడ్డలారా, ఆఫ్రికా ఖండానికి సువార్తను అందించిన నపుంసకుడు, క్రీస్తు కొరకు వేదన పడి చనిపోయిన స్తెఫను దేవునికి కావాలి. దేవుని కొరకు దేవుని యొక్క సువార్తను ఆఫ్రికా ఖండానికి పరిచయం చేసిన నపుంసకుడు నా దేశానికి కావాలి, నా దేవుని కోసము. ఎన్నో దెబ్బలు అనుభవిస్తూ కూడా చనిపోతూ
ప్రజలను క్షమించిన యువకులు, స్తెఫను లాంటి యువకులు దేవునికి కావాలి. హల్లెలూయా. బాలుడిగా ఉండి దేవుని స్వరాన్ని విన్న సమూయేలులు ప్రతి కుటుంబంలో పిల్లలు లేవాలి. అప్పుడే నా దేశము దేవునికి సొంతమవుతుంది. హల్లెలూయా. బిడ్డలారా, ఈరోజున వారి పిల్లలను దేవుని స్వరము, మీ పిల్లలను దేవుని స్వరము వినే సమూయేలులుగా మీరు తయారు చేయబడుదురుగాక. ఆనాడు సిరియాలో బానిస పిల్లగా కొనిపోబడిన బాలిక నయమానును దేవుని యొద్దకు నడిపించింది, దైవ సేవకుడి యొద్దకు నడిపించగలిగింది. ఇలాంటి బాలికలు నా దేశంలో లేపబడుదురుగాక. హల్లెలూయా. బిడ్డలారా, వృద్ధులు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత కాళ్ళు చాపుకొని టైంపాస్ చేసుకుంటూ, రామకోటి రాసుకుంటూ, ఓంకారం రాసుకుంటూ టైంపాస్ చేసుకుంటున్నారు. అలాంటి వారికి బైబిల్ గ్రంథంలో సమూయేలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. సమూయేలు అనేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు. ఈనాడు వృద్ధులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందిన వారై దేవుని కొరకు పనిచేసి మన దేశానికి ప్రవచనాలు చెప్పేవారు అవుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు వృద్ధులు దేవుని కోసం ప్రవశించే పరిశుద్ధాత్మ పూర్ణులు కావాలి. హల్లెలూయా. నేను చూస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను. ఎయిడ్స్ లేని, క్యాన్సర్ లేని, వైరల్ ఫీవర్స్ లేని సువిశాల సౌభాగ్య దేశాన్ని ఒక సేవకుడిగా దేవునికి అందించాలని ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా. ఇలాంటి దేశాన్ని దేవుని కొరకు ఇస్తే దేవుడు అంటున్నాడు, నేను ఆ దేశమును స్వస్థపరుస్తాను. ఏ రోజున మన దేశానికి ఉన్న ఇన్ని రకాల రోగాలు, వ్యాధులతో ఉన్న ఈ దేశము, ప్రభువా నా దేశాన్ని స్వస్థపరుచు అని అడిగితే స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రకటించడానికి రాత్రి నువ్వు రెడీగా ఉన్నావా? నీ దేశం కొరకు నువ్వేం చేస్తున్నావు? రేషన్ కార్డు ఇచ్చారు, ఓటర్ కార్డు ఇచ్చారు. రేషన్ కార్డు ఇచ్చారు కాబట్టి రేషన్ బియ్యం తెచ్చుకోవాలి. ఓటర్ కార్డు ఇచ్చారు కాబట్టి ఓటు వేయటమే భారతీయుడి హక్కు అనుకుంటున్నా. నువ్వు అవిధేయతలో ఉన్నావు. నిన్ను దేవుడు ఎందుకు నీ దేశంలో పెట్టాడంటే నీ దేశం కొరకు నువ్వు సేవ చేయాలి అని. చేస్తావా? ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న దేవునితో నీ హృదయాన్ని తెరిచి, ప్రభువా ఈరోజు నన్ను నీ కొరకు వాడుకో ప్రభువా అని నీ జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేస్తే నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు ఆఫ్రికా ఖండం కోసం వాడుకున్న దేవుడు, స్తెఫనును వాడుకున్న దేవుడు, సమూయేలును వాడుకున్న దేవుడు, ఎస్తేరును వాడుకున్న దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా నీ దేశం, నీ పట్టణం, నీ గ్రామం, నీ కుటుంబం కోసం వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నన్ను వాడుకోనా ప్రభువా అని కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించి భారం కలిగి ప్రార్థన చేయి. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడమైన మా ప్రభువా నీకు వందనాలయ్యా. ఈ రాత్రి ప్రభువా నా దేశం కొరకు, నా ఇండియా కోసం నా గుండె సప్పుడును ప్రభువా నువ్వు నాకు తెలియచేశావు నా తండ్రి. అవునయ్యా, 1,20,000 మంది నినివే పట్టణ ప్రజలు నశిస్తుంటేనే చూడలేక వేదనపడి యోనాను పంపిన దేవుడు అయ్యా నీవు. ఈనాడు అయ్యా 120 కోట్ల మంది కంటే ఎక్కువ కలిగిన నా భారతదేశం కోసము నువ్వు ఇంకా ఎక్కువ చింతిస్తున్న దేవుడు అయ్యా. ఇంత సువిశాల భారతదేశంలో నన్ను రక్షించుకున్నావయ్యా. ఎస్తేరును ఎందుకు రక్షించుకున్నావో తెలిపావు. విలియం కేరీ ప్రభువా నా దేశం కోసం వచ్చి ఎలాంటి పని చేశాడు నువ్వు గుర్తు చేశావయ్యా. అవునయ్యా, నా దేశం కొరకు నేను చేయాల్సిన పని ఏదో నాకు జ్ఞాపకం చేశావు అయ్యా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి బిడ్డను బలపరచండి, ప్రతి హృదయాన్ని మండించండి నీ పరలోక పని కోసము ప్రభువా. అయ్యా, బాలుడైన సమూయేలు వలె తండ్రి, వృద్ధుడైన సమూయేలు వలె, బాలిక వలె ప్రభు, బానిస బాలిక వలె మేము నీ కొరకు పని చేయనట్లుగా అయ్యా, మా దేశం కొరకు మేము నిలబడినట్లుగా నీ సహాయమును, నీ బలమును, నీ ఆత్మశక్తిని మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నారని మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ అపోస్తలుల బాధలోనికి ఈ మాటలు వింటున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ
ఈ మాటల ద్వారా మీరు బలపరచబడి ఆదరణ పొంది ఉంటే మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయగలం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. అందరికీ వందనాలు. షలోమ్. గాడ్ బ్లెస్. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కార్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కార్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో